'సందీప్ రెడ్డి వంగతో' 'ప్రభాస్‌తో' ఒక మూవీ ఉందని తెలిసింది. ఇప్పుడు 'సందీప్ రెడ్డి వంగతో' మూవీ అంటే మూవీ ఎలాగుంటదో మనం ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్టే చేయొచ్చు. 'యానిమల్' మరియు 'అర్జున్ రెడ్డి' మూవీస్ తర్వాత హీరో క్యారెక్టరైజేషన్ ఎలా చేయాలో మరియు ఎలా రిప్రజెంట్ చేయాలో చూపించిన వాడే 'సందీప్ రెడ్డి వంగ'. ఇతని మూవీస్‌లో హీరో ఎంత హార్డ్‌గా ఉంటాడో అనేది తెలుసు. కోర్ యాటిట్యూడ్‌తో అలాగే చూపిస్తే 'ప్రభాస్‌ని మాత్రం ఇంకా 'రాంపేజ్' అనే చెప్పాలి. కానీ 'ప్రభాస్‌కున్న 'డార్లింగ్' మరియు 'లవర్ బాయ్' ఇమేజ్ ఎలా ఉంటాదో చూడాల్సి ఉంది ఈ మూవీలో. ఇంకా మూవీ విషయానికొచ్చేసినట్టయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీలో డబుల్ ఫోర్సెస్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువనే చెప్పాలి. ఈ డబుల్ ఫోర్సెస్ విషయం పక్కన పెడితే ఈ మూవీస్ అంటే చాలా వైల్డ్‌గా చూపిస్తారని మనకు తెలిసింది. 'యానిమల్‌లో' రణ్వీర్ సింగ్ ఎంత వైల్డ్‌గా రియాక్ట్ అవుతారో మనకి 'ఇంటర్వెల్ బ్యాంగ్‌లో' మరియు సెకండ్ హాఫ్‌లో చాలా బాగా తెలుసు. అండ్ ఇతని డైరెక్షన్‌లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే, ఈ డైరెక్షన్‌లో ఎవరైనా కూడా స్టోరీని చూపించాలనుకుంటారు. కానీ ఇతను సీన్స్ రూపంలోనే మూవీ మొత్తం చూపించాలనుకుంటారు. అంటే మీరనొచ్చు సీన్స్ రూపం వల్లే కదా చూపించేదని. ఆ కోర్ ఏంటంటే ఇతను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు. సీన్స్‌కి స్టోరీ అడ్డు వస్తే స్టోరీని లేపేస్తారంటలే గానీ సీన్స్ ఉంచుతారంట. అలాగుంటది ఇతని డైరెక్షన్‌లో. అలాగే మన 'ప్రభాస్‌తో' కూడా ఎంతలా ఉంటదంటే, అతను ఏం చెప్పినా గూడా డైరెక్టర్ నో అని చెప్పరు. ఇప్పుడు కన్‌ఫ్యూజన్ ఏంటంటే, ఇంత హార్డ్ కోర్‌గా చూపిస్తే 'ప్రభాస్' మేనరిజం ఎలాగుంటదో చూడాలని అందరికీ ఉంది. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. దట్ టూ ఇంకా పోలీస్ ఆఫీసర్ రోల్ అంటే ఏదో మంచి రోల్ అని అనుకుంటున్నా. మంచి అంటే సొసైటీకి రిలేటెడ్ మూవీ అని అనుకుంటున్నాను. ఇన్‌ఫాక్ట్ 'సందీప్ రెడ్డి వంగ' గారు వన్ మ్యాన్ ఉమెన్. అంటే ఒక్క వుమెన్ గురించే చెప్తారు ఏ మూవీలో అయినా. లైక్ ఒక్క వుమెన్ గురించే మెన్ ఎలాగా బిహేవ్ చేయాలని చెప్తారు. అలాగ చెప్పడానికి ఏ విధంగా తీసుకెళ్తారు ఇప్పుడు పోలీస్ డైరెక్షన్‌లో అంటే చూడాల్సింది. ఈ పోలీస్‌కి అండ్ సొసైటీకి లింక్ అయ్యే మూవీస్ చాలా ఉన్నాయి. లైక్ 'ఎన్టీఆర్ టెంపర్' గానీ, అంతకుముందొచ్చిన మూవీస్ కానీ చాలానే ఉన్నాయి. కానీ దీన్నే జోనర్‌గా తీసుకున్నారంటే ఏ విధంగా ప్లాన్ చేసుకొనన్నారో కూడా మనం చెప్పుకోవచ్చు. అదీ గాక విలన్‌గా ఒక కొరియన్ మూవీ ఆర్టిస్ట్‌ని తీసుకురావడం అంటే చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీస్‌లో అదర్ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకొస్తున్నారు అంటే ఓకే. ఇప్పుడు 'ప్రభాస్' మూవీస్ అంటే అదర్ కంట్రీస్ వాళ్ళని కూడా ఇంపోర్టెడ్ చేసుకొని భాష రానోళ్ళకి కూడా భాష నేర్పించి మూవీ మీద హైప్స్ అనేది పెంచేస్తున్నారు. ఈ మూవీ ప్రకారం ఇప్పుడు ఉన్న ఎస్టిమేషన్ 500 క్రోర్స్ అని మాత్రం చెప్తున్నారు. కానీ ఎండ్ అయ్యేసరికి ఎన్ని క్రోర్స్ వరకు ఎళ్తదో మీకే తెలియాల్సుంది. అండ్ ఇందులో చాలా బిగ్ బిగ్ బుల్ షాట్స్ అనేది తీసుకొస్తున్నారు ఈ మూవీలో. ఎగ్జాంపుల్ 'త్రిష' గానీ, లేకపోతే 'అర్జున్ దాస్' కానీ, ఇంకా చాలామందిని తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీ కూడా 2 పార్ట్సెస్‌గా ఉండే ఛాన్సెస్ ఎక్కువని నెటిజన్లు చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తయితే ఇక నుంచి చెప్పేది ఒక ఎత్తు. కాస్టింగ్ మరియు మూవీకొచ్చేసరికి ఈ మూవీ నెక్స్ట్ ఇయర్‌కి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అది గాక 'ప్రభాస్' గారి 2 మూవీస్‌లో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు. అవి రిలీజ్ కానుంది. అండ్ ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇతను డేట్స్ ఎలా ఫిక్స్ చేస్తారనేదే చూడాల్సుంది. చాలా మూవీస్ 'ప్రభాస్' కోసం లైన్‌లో ఉన్నాయి. అలాగే 'సందీప్ రెడ్డి' గారు ఫిక్స్ అయ్యున్నారు 'ప్రభాస్‌తో' మూవీ ఏ రేంజ్‌లో తీయాలనేది. దట్ టూ 'సలార్ 2' కూడా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అండ్ ఈ బిజీ షెడ్యూల్‌లో 'ప్రభాస్' ఎలా ప్లాన్ చేస్తారనేదే ఉంది. ఈ 'స్పిరిట్' మూవీకి పేరు తగ్గట్టే ఎంత స్పిరిట్ చూపిస్తున్నారనేదే చూడాల్సి ఉంది. ఒకళ్ళ ఈ 'యానిమల్' మూవీ మరియు 'అర్జున్ రెడ్డిలో' చూపించినట్టు హీరోకి అంత యాటిట్యూడ్ ఉన్నట్లు చూపిస్తే మాత్రం ఇంకా ఫ్యాన్స్ మాత్రం పండగే అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్‌కి. మాస్ ఆడియన్స్‌కి ఈ రేంజ్‌లో ఇస్తే మాత్రం 'ప్రభాస్' ఔట్ అండ్ ఔట్ బొమ్మ పడతది. కానీ ఆ 'లవర్ బాయ్' ఇమేజ్‌కి ఏమీ కాకోకుండా ఉంటే బాగుండు అని నా ఫీలింగ్ అంతేనండి. దట్స్ ఇట్ గైస్. బై ఫ్రెండ్స్.